తిరుమల వెంకన్న దర్శనం కోసం వచ్చిన భక్తుడిపై అక్కడి భద్రతా సిబ్బంది దౌర్జన్యం చేశారు. వారి దాడితో ఆ భక్తుడు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. ఏలూరుకు చెందిన పద్మనాభం కుటుంబం మనవరాలి అన్నప్రాసన కోసం ఈ నెల 19న తిరుమలకు వచ్చింది. 20వ తేదీ సాయంత్రం కుటుంబ సభ్యులంతా సర్వదర్శనం క్యూలైన్లో స్వామివారి దర్శనానికి వెళుతున్నారు. మహాద్వారం సమీపంలోని స్కానింగ్ కేంద్రాల వద్ద మహిళలు క్యూలైన్లో వచ్చారంటూ ఓ వ్యక్తిని భద్రతా సిబ్బంది తోసివేశారు. సిబ్బంది తోసివేసిన వ్యక్తి వెనకనే ఉన్న పద్మనాభంపై పడ్డారు. దీనిపై పద్మనాభం నిలదీయడంతో రెచ్చిపోయిన భద్రతా సిబ్బంది ఆయనపై దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తీవ్ర అస్వస్థతకు లోనైన పద్మనాభంను వెంటనే తిరుమల అశ్విని ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత పరిస్థితి విషమించడం వల్ల మెరుగైన వైద్య సేవల కోసం తిరుపతి స్విమ్స్లో చేర్పించారు. దర్శనానికని వచ్చామండి. మా తమ్ముడోళ్ళ పాప అన్నప్రసన్నం అనేసి దర్శనానికని వస్తే క్యూ లైన్లోనూ మా నాన్నగారికి ఎటు వెళ్ళాలో తెలియక ఒక ఆయన వెళ్తుంటే ఆయన వెనకాల ఈయన కూడా వెళ్ళారంటండి. అది లేడీస్కి క్యూ అంటండి. మా నాన్నగారికి తెలియలేదు. అక్కడ లేడీస్ కానిస్టేబుల్ అంటండి, ఇటు వచ్చారేంటి అటువైపు వెళ్ళాలనేసి ఒక ఆయన తోసేసిందంటండి. తోస్తే ఆయన వచ్చి మా నాన్నగారి మీద పడ్డారంట. ఏమ్మా చెప్పాలి కానీ అలా తోస్తారా మీరు అనేసి అడిగారంటండి. ఏంటి అయ్యా చెప్పేది తెలియట్లేదా మీకు అనుకొని ఆ ఇద్దరు కానిస్టేబుల్ మా నాన్నకి కాలర్ పట్టుకొని షర్టు పట్టుకొని కొట్టారంటండి. మా నాన్నగారు పెద్ద వయసు జాబ్ చేస్తున్నారు. నలుగురిలో తిరిగి అయినా ఆడవాళ్ళు కొడతాం ఏంటి ఇక్కడికి వచ్చినా కానీ స్టన్ అయిపోయి అలా కూర్చున్నారంటండి. కూర్చుంటే ఏంటి ఈయన నాటకం ఆడుతున్నాడు, ఉత్తిదే అమ్మమ్మ ఇట్లా కొట్టమాకండి అమ్మ మీకు దండం పెడతానన్నా కూడా వదలకుండా వీళ్ళు నాటకం ఆడతారండి, ఇలాగే చేస్తారు వీళ్ళంతా అంత ఇసుకుపోతుంది ఏంటో ఆ అమ్మాయి నాకు అర్థం కావట్లేదు సార్ అని మళ్ళీ వచ్చి కొట్టారంటండి మా నాన్నగారిని. కొట్టేసరికి మా నాన్నగారు కోమాలోకి వెళ్ళిపోయారండి. ఇప్పుడు సిమ్స్ హాస్పిటల్లో వైద్యం చేసుకుంటున్నారు. అసలు పరిస్థితి బాగోలేదండి మా నాన్నగారిది. కార్డియాక్ అరెస్ట్ వాళ్ళ హాస్పిటల్లో కార్డియాక్ అరెస్ట్ వచ్చింది. రివైవ్ చేశారు. రివైవ్ చేసిన తర్వాత తీసుకొచ్చారు. ఇప్పుడైతే కండిషన్ స్టేబుల్గా ఉంది. కార్డియాలజీ వాళ్ళు చూశారు. ఈకో చేసి ఈఎఫ్ అది స్టేబుల్గా ఉందని చెప్తున్నారు. ఇప్పుడు కూడా బీపీ కూడా బాగానే ఉంది. అంటే బీపీ ఎక్కువగా ఉంది ఉన్నదాల్సిన దానికి బీపీ తగ్గించడానికి మెడికేషన్స్ ఇస్తూ ఉన్నారు. శ్వాస మాత్రం వెంటిలేటర్ మీద ఉన్నారు. రికవర్ అవుద్దని అనుకుంటున్నాము.